అందుకని శిక్షలు ఎప్పుడు మనిషి పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. అలాగే కొంత నష్టమే కదా శిక్ష అంటే, శారీరకంగా బాధ. మన ధన నష్టం, దానం అంటే ధన నష్టమే కదండి. దానం చేస్తే డబ్బు పోతుందిగా. కొంత నష్టం జరిగితే అయ్యో దీనివల్ల కదా మనం ఇంత చేయాల్సి వచ్చింది, దానికి ఇది పరిహారం అన్నారు, తప్పనిసరిగా పాపం చేశాం కాబట్టి ప్రాయశ్చిత్తం కింద ఇంత దానం వెళ్ళిపోయింది, ఇంత సువర్ణం దానం ఇచ్చాం, ఇంత భూమి దానం ఇచ్చాం, మరి అంత ఎందుకు పోయిందంటే మరి ఆ పాపం చేయకపోతే పోయేది కాదుగా అని మనసులో అనిపిస్తే ఇంక చేయకుండా ఉంటాడుగా. ఏదైనా ఈ మొత్తం కావ్యాలు పురాణాలన్నీ ఎందుకంటే ఈ మనస్సులో అనిపించడానికి. కొన్ని పాపాలు రకరకాల ప్రాయశ్చిత్తాల వల్ల దానాల వల్ల పోతాయి. కానీ ధర్మరాజు కళ్ళు త్రాగడం, కళ్ళు అంటే కళ్ళే అనుకోకుండా, సారా, విస్కీ, బ్రాందీ ఏ రూపంలో దాన్ని సేవించినా సరే అది పోదు, అది మహాపాతకమై పీడిస్తుంది. గురుతల్పగమనము. ఈవేళ యువతరంలో ఒక మార్పు మీరు గమనించారో లేదో, సిగరెట్లు తాగేవాళ్ళు చాలా తగ్గిపోయారండి. మా కాలంలో చాలా ఎక్కువ ఉండేవారు. మాకు వాళ్ళ నుంచి తట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు తగ్గిపోయారండి చాలా. కానీ శుభ్రంగా ఇంకంతకంటే పీత్వా ఆగడానాం పీత్వా కృత్వా అత్యాచారాన్ కృత్వా, ఇక అంతే అయిపోయింది. హిత్వా పంచ ప్రాణాన్ హిత్వా ఎప్పుడో విడిచిపెట్టవే. బాగా ఈ తాగడం అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. పుట్టినరోజులో అది లేకపోతే పార్టీలు లేవు అసలు యువతరంలో. ఆశ్చర్యంగానూ ఆందోళనగానూ ఉంటుందండి ఇది. అది మహాపాపం, అది గుర్తించాలి. దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకు అంత మహాపాపంగా చెప్పారో చిన్న కథతో చెబుతాం. గురుతల్పగమనం. ఏదో గురుతల్పగమనం అంటే ఇక దానికి వివరణ చెప్పకల చంద్రుడు చేసిన పని, బృహస్పతి విషయం. కానీ దాని ఉద్దేశం అది కాదు. ఇవాళ గురువుల్ని ఎదిరించడం, 10 మంది వెళ్ళి కొట్టినట్టు మాట్లాడడం, మీదపడి ఏదో గొడవ చేయడం, ఇది ఎంత గురుద్రోహమే. ఎంతెంత స్వతంత్రాలు, ఎంతెంత స్వేచ్ఛలు వచ్చేస్తున్నాయో కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో. ఇది గురుద్రోహమేనండి. అది ఏం చేసినా పోదని చెప్పాడు భారతం. ఆయన బోర్డు చదువుకుని వచ్చి మనకంటే వయస్సులో కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దవాడు ఆయన వచ్చి పాఠం చెబుతున్నాడా? ఎంత చదువుకున్నాడు ఆయన? అసలు అందులో మనకు 100 వచ్చినా మనం ఆయన దగ్గరికి ఏదైనా అడగాలంటే ఒక్కడ కాదు 25 మంది ఏళ్ళు గొడవ, బలవంతంగా పత్రాలు ఇప్పించుకోవడం, సంతకాలు పెట్టించి. ఇంకే ఎలా నడుస్తే ఇప్పుడు నిజంగా అంకిత భావంతో బోధ చేసే గురువులు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ ఉన్నారండి. మహానుభావులు చేయెత్తి దండం పెట్టదగిన వాళ్ళు. వాళ్ళకు కూడా విరక్తి వచ్చేస్తుంది. ఏం సంది ఎవరికి కావాలి, వాడికి అక్కర్లేనప్పుడు మనకెందుకు? చాలా ప్రమాదం అండి ఇది వ్యవస్థకి. పండితులైనటువంటి గురువులు, అంకిత భావం కలిగిన గురువులకి విరక్తి వచ్చిందంటే విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయినట్టే. వారేముందండి, ఇంకో 4 ఏళ్ళు పదవి విరమణ చేస్తారు, వారి దారిని వారు ఉంటారు, వారికి వచ్చే నష్టం లేదు, మనకే ఎక్కువ విద్యార్థులుగా. అందుకే ఈ మద్యపానం ఒకటి, ఈ గురుద్రోహం, గురువును ధిక్కరించి మాట్లాడడం, గురువును ఎదిరించడం, గురువును వంచడం, ఇక గురుతల్పగమనం అయితే చెప్పక్కర్లేదు ఎంత పాపం అనేది. ఇవి మహాపాతకములు, అధిక పాతకములవి. ప్రాణముల్ వాయబెట్టి చేయు ప్రతికారముల చేత పోవు చెడవు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రతీకారం చేసినా సరే పోవయ్యా. ప్రతీకారం అంటారు, దాని అసలు మాట ప్రతీకారం. ఇది మనం అలా ప్రతి మనిషి అంటే చాలు, ప్రతి మనుష్యుడు అంటూ ఉంటే కొంచెం అలా వస్తే వాడుకో. అదే మళ్ళీ పరిపాకం, అటువంటి పరీపాకం కూడా ఉంది, అది వేరు. అలాగా ఇక్కడ ప్రాణాలని పణంగా పెట్టి, అంటే ఒక్కోసారి కొన్ని పాపాలకు శిక్షలు ఎలా ఉన్నాయంటే ఇక భయంకరంగా ఉంటాయి, నేను చెప్పలేను వాటిని. అలాగే ఉంటాయి, చెబుతాను. ఎందుకంటే అలా వేసుకుంటేనే మనిషి బాగుపడతాడని వాడి ఉద్దేశం చెప్పారు. అంత అలా చేసినా కూడా పోనివ్వయి. ప్రాణములు వాయబెట్టి చేయు ప్రతీకారముల చేత చెడవు, అవి కూడా చెవు. అంతేకాదు దానాలు అంటారు. గోదానం, భూదానం చాలా గొప్పవే. కానీ గోధరాద్యధిక దానములనైన అరుగవండ్రు. ఎన్ని గోవులను దానం ఇచ్చినా, ఎంత భూమిని దానం ఇచ్చినా, ఎంత సువర్ణం దానం ఇచ్చినా, ఆ దానాలన్నీ ఎంత గొప్పవని మనం చెప్పుకున్నా సరే ఇవి పోవు. ఇక చెప్పులు దానం, గొడుగు దానం గురించి చెప్పక్కల. ఎందుకు ఇలా అన్నాడు మద్యపానం గురించి ప్రధానంగా అంటే, వెనకటికి ఓ చమత్కార కథ చెప్పేవారు. గురువు గారు ఉన్నాడు, ఆయన దగ్గర ఓ శిష్యుడు చాలా భక్తిగా అన్నీ ఏవో
వేదాంత విషయాలు నేర్చుకున్నాడు. ఇతనేదో చాలా భక్తి నటిస్తూ ఉంటే అతను కూడా చాలా ఆనందం అనిపించింది. ఏదో నిజమే అనుకున్నాను. సరే అతను నటించాడో పోనీ గురువు గారిని పరీక్ష చేయడానికి ఒక మాట, గురువుగారు మీకు నేనంటే మీరు చాలా అభిమానం అండి అంటే, అవునయ్యా చాలా శ్రద్ధగా నేర్చుకున్నావు, నేను పైగా నాకు సొంతంగా కూడా అన్నీ పక్కేస్తున్నావు, ఆరోగ్యం చూస్తున్నావు, నాకు బాధ్య లేదు, నేనే బ్రహ్మచారిని, నాకు అన్నీ నువ్వే తల్లి తోడు అన్నీ నువ్వే చేసేవయ్యా, నీ రుణం తీర్చుకోలేను. మరి అంత సేవ చేస్తున్నాను కాబట్టి ఒక్క మాట అండి, నాకు ఇవాళ చదువుదే అయిపోయింది, ఇవాళ ఆదివారం కూడా సరదాగా పేకాడదాం ఇద్దరు అన్నాడు. ఓ నీళ్ళు బంగారం, ఇదేమిటి వేదాంతం చెప్పే గురువు గారితో పేకాట ఏమిటే, బలివాడి పో, ఇంకేదైనా అడుగు చేస్తాను, పేకాటాడేవాడు తప్పది, చూద్దాం, అమ్మో సప్త వ్యసనాల్లో ఒకటి తప్పు, నువ్వు ఆడకూడదు, నన్ను ఆడకూడదు, ఏదో నా ముచ్చట కోసం ముచ్చటేమిటయా, వద్దు పో, ఇంకేదైనా అడుగు చేస్తాను అన్నాడు. మాట తప్పకూడదండి, ఇంకేదైనా అడగమన్నారు మీరు, సరే అడగమన్నాడు. మాంసం పట్టుకొచ్చాడు బజార్లోంచి, తామరాకులో పెట్టి, ఇది తినండి అన్నాడు. అయిపోయి ఏకస్య క్షణికా తృప్తికి ఏకం ప్రాణైర్ విముచ్యతే అహో మాంసస్య దౌరాత్మ్యం ప్రత్యక్షమేవ దృశ్యతే. నాయన ఇదేమిటయ్యా, బ్రాహ్మణ్ణి బ్రహ్మచారిని, ఒకదానికి మనకేదో కాసేపు ఆహారం అయ్యా, అసలు దేని చంపవయ్యా, ఎంత దుర్మార్గం అయ్యా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయ్యా అంటే, నేను చంపాలనేది బజార్లో కొని, అయితే మాత్రం తప్పు కదా, నువ్వు కొనబట్ట కదా వాళ్ళు అమ్ముతున్నారు, అమ్మబట్ట కదా చంపుతున్నారు, ఈ గొలుసు కట్టుకి మనం ఎందుకు కారణం కావాలి, తప్పమ్మా ఇది జీవహింస. మనకేదో ఆహారం కాసేపు ఆనందం లొట్టలేస్తాం, అదేమో ప్రాణం కోల్పోయింది. ఏకస్య క్షణికా తృప్తికి ఏకం ప్రాణైర్ విముచ్యతే, మాంసాహార దుర్మార్గం ప్రత్యక్షంగా కనిపిస్తోంది, ఇదేమిటే తప్పు. మీరు చేస్తా అన్నారంటే నాకు మాట ఇచ్చారు, మాట అంటే ఏమిటయా, ఇంకేదైనా చేస్తా, ఈసారి అడుగు, ఇంకేదైనా చేస్తా, ఇంకేదైనా, ఇది మాత్రం చేయను అన్నట్టు. అప్పుడు ఏమండి ఇక అడుగుతున్నానండి, మరి మీరు అలా అనకూడదు, నన్ను ఇప్పటికీ చాలా ఇబ్బంది పెట్టారు, మీరు తప్పకుండా నేను ఇప్పుడు చెప్పింది చేయాలి. సరే ఖాయమని, మీరేమనుకోకండి, నేను మనిషిని తీసుకొచ్చాను, ఎంతకాలం అండి బ్రహ్మచర్యం, ఏవో రకరకాల భోగాలు అనుభవించాలండి, ఏవో మనసులో ఉంటాయండి, మీలాంటి వాళ్ళు పైకి చెప్పరు, కానీ శిష్యులో మేము ఏర్పాటు చేయబోతే ఇదే శిష్యుడు చేసే ఏర్పాటు అన్నాడు. కథలు అడగడం అంటే ఆయనకి మంటెత్తిపోయింది. ఇదేమిటయ్యా, ఇంతకాలం బ్రహ్మచర్యం పాటించి నాకు ఇదేదో ఇంత పాలక బతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగా ఇప్పుడు స్త్రీ అంటే ఏమిటయ్యా, లేనిపోను కూడా, ఇదేమిటయ్యా నువ్వు శిష్యుడివేనా అసలు, ఇదేమిటి, చీచీ పో, ఇంకేదైనా అడుగు చేస్తాను కానీ ఇది చేయను అన్నట్టు. ఏదడిగినా చేయనంటారు, మళ్ళీ ఇలా అంటారు, ఈసారి మాత్రం ఇంకా నేను ఇంకొక వదిలేసి, నీకు మాట ఇచ్చాను కాబట్టి మాట తప్పడం నాకు ఇష్టం, ఈసారి నువ్వు ఏది చేయమంటే చేస్తా, ఈ మూడు వద్దన్నట్టు. వాడు ఏమీ వద్దని ఓ చిన్న గ్లాసులో కాస్త సారా పోసి మందు పోసి పడుకోవచ్చు, ఓ కళ్ళు అనుకో ఎదురుకో, ఇది కొంచెం పుచ్చుకోండి అంటే గురువుగారికి ఇది ఈ స్త్రీ భోగాల కంటే, ఈ మాంసాహారం కంటే, ఈ ప్యాకెట్ల కంటే మంచిది ఏముంది, కొద్దిగా ఇది మన ఏం చేస్తుంది, ఇంతకాలం నిగ్రహంతో ఉన్నవాడిని ఏదో పుచ్చుకుంటే పోనీ వాడికి ఇచ్చిన మాట నెరవేర్చినట్టుగా ఉంటుంది, లేకపోతే మా గురువుగారు వాగ్దాన భంగం అంటాడని చెప్పి, సరే ఫోన్లే అదేదో దాన్ని అదేలాగా నైవేద్యం పెట్టేసి మొత్తం మీద పుచ్చుకున్నాడు. పుచ్చుకునే సరే కాసేపటి మరి ఎక్కేస్తుంది కదండి దాని ప్రభావం, మద్యపాన ప్రభావం. బాగుంది, ఇంకొంచెం దొరకదా, ఇంకో గ్లాసు పట్టుకోవచ్చు, పుచ్చుకున్నాడు. మూడో గ్లాసు కూడా అయ్యేసరికి భాష మారింది. ఇందాక అదేదో పట్టుకొచ్చా కించి కట్టి పట్టుకో కక్క ముక్క మాంసం లాగించేసాడు. తర్వాత ఏదో ఎవరో అన్నా ఫోన్లే, ఇప్పుడు మనం ఎంతకాలం ఇలాగా ఏవో కొన్ని భోగాలు ఉంటాయి కదా, అయిపోయింది. ఈ తర్వాత ఇంకా కాలక్షేపం బ్యాగ్ ఆడుకుందాం అన్నట్టు. అంటే ఇవి పోయింది ఇద్దరికి. ఒక్క మద్యపానం కారణంగా తిరస్కరించిన ప్యాకాట్ని, తిరస్కరించిన స్త్రీ భోగాన్ని, తిరస్కరించినటువంటి మాంసభక్షణాన్ని అన్నీ చేశాడు. ఇది అంత పాపం. ఇది అందులో ఏదైనా ఒకటి ఉంటే ఈ వస్తాయో లేదో తెలియదు, కానీ ఇది ఉంటే మిగిలిన మూడు వస్తాయి వెనకాల శుభ్రంగా లాంఛనాల్లాగా వచ్చేస్తాయి మొత్తం. అంత ప్రమాదం.